ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం రాంగ్ కాల్. ఏదో నంబర్ కలిపేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. హలో హలో, ఎవరండి? పేరేంటండి? ప్రియా హియర్. ప్రియా, హలో. ఏ ప్రియా, గుర్తుపట్టావా? ఎవరు నువ్వు? హలో హలో, అప్పుడే మర్చిపోయావా ప్రియా? నువ్వెవరో అర్థం కావట్లేదు, చెప్పు. అబ్బా, మొన్నే కదా కలిసావు. మనం ఎప్పుడు కలిసాం? హలో హలో హలో. ఫోన్ పెట్టాయి. హలో 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 హలో. కాల్ కట్ చేసింది. అక్కయ్య. ఏరా తమ్ముడు, బావున్నావా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బతుకమ్మ పండగకి వచ్చినరా, ఇంట్లో ఎవరు లేరని ఆవారగా తిరుగుతున్నావారా? ఇంతకేం చేస్తున్నావురా? ఏముందక్క, అంతా నార్మలే కదా. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? దానికి తొందర ఏముందక్క, చేసుకుందాంలే. ఇక అంతా మంచి సంగతే కదరా. మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు గాని చెడ్డ పనులు మాత్రం చెయ్యకురా. అలాగే అక్క. పదరా, పొంగలను పెడతా. సరే అక్క. హలో హలో, డార్లింగ్. ఎవడ్రా నువ్వు? డార్లింగ్, నేను తేజ. పూజా కాదు. ముద్దు కావాలి. ఏ నాటకాలు చేస్తున్నావా? చుమ్మా ప్లీజ్. ఏయ్, మా అన్న ఎస్ఐ తెలుసా? దొరికావనుకో గండిపేటలో తేల్తావు కొడుకా. సారీ చెల్లెమ్మా, ఫోన్ నీకొచ్చిందా? రాంగ్ కాల్, ఏమనుకోకే. అమ్మ, పోయి పోలీసులతో పెట్టు. ఎవరి ఫోను? ఎవరో తెలియట్లేదే. హలో. హాయ్ డార్లింగ్. ఎవర్రా నువ్వు? నీ ప్రాణాన్ని. బ్యూటీ, నువ్వేనా స్వీటీ? అప్పుడే మర్చిపోయావా? హాయ్ హాయ్. లేచిపోదామా? చెప్పుతో కొడతా. అప్పు పెట్టేయ్. అమ్మో. ఎవడే? ఏయ్, ఎవడోనే మళ్ళీ చేస్తున్నాడు ఎదవో. బ్లాక్ చేసి పడేయవే. అదే చేస్తా. హాయ్ బాస్. హాయ్ రా. ఎందుకు రమ్మా ఇట్లాంటి పనులు చేస్తావు? వేరే ఏదైనా చేసుకోవచ్చు గారా. ఇదో రకం థ్రిల్ రా. ఏం థ్రిల్ బే? ఎంజాయ్ చేయాలంటే చాలా ఉన్నాయి. సినిమాకి వెళ్ళొచ్చు, పబ్కి వెళ్ళొచ్చు, బయట ఇంకేమైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఆనందం రా. పోలీసులు పట్టుకుంటారా? పట్టుకున్నప్పుడు చూద్దాంలే మామా. అరే వీడు మన మాట వినడరా మామ. షీట్ ఏం పట్టుకుంటే పగులుతుందిరా నీకు. అరే ఎందుకురా మామ, వద్దంటుంటే అదే చేస్తున్నావు నువ్వు. మనం పట్టుకునే దమ్ముందారా? బతుకమ్మ పూలు తెస్తానా అటే పోయిండు వీడు. ఇవాళ మన బతుకమ్మ అదిరిపోవాలక్క. ఇప్పుడు రెడీ చేస్తున్నారా బతుకమ్మ? నేను కూడా హెల్ప్ చేస్తానక్క. నువ్వేం చేస్తావురా నీ మొహం? ఈ టైంలో ఎవరు ఫోను? హలో హలో. హాయ్ హాయ్, బాగున్నావా? గుర్తుపట్టలేదా నన్ను? రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, ఎవరు మీరు? రైట్ నంబర్ వే డార్లింగ్. ఏం మాట్లాడుతున్నావురా? మన ఇద్దరం సఫీల్ కూడా చెరువు మీద తిరిగినాం కదా. ఎప్పుడు తిరిగినాం బే? మన ఇద్దరం లాడ్జ్ లో గడిపాం కదా. అక్కతోటారా? అప్పుడే మర్చిపోయావా డార్లింగ్? వచ్చావుగా. సఫీల్ కూడా ఎప్పుడు వచ్చిందా నేను? వెళ్ళినప్పుడు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీసుకొని కొడతా. ఓహో, మీ ఆయన పక్కనున్నాడా? ఏయ్, నాకు అర్థమైందిలే. మళ్ళీ చేయమంటావా? మీ ఆయన లేనప్పుడు. ఎవడ్రా నువ్వు? అసలు నాకు ఫోన్ చేస్తున్నావు ఈ టైంకి? ఎవడ్రా నువ్వు? కొడితే ఫోను. ఏం తెలివందే ఫోన్ వచ్చిందా నీకు? ఎవరో తెలియదండి నాకు అసలు. ఎవడో ఏమో. సఫీల్ కూడా పోయినావంట? నేనెప్పుడు పోయినండి? లాడ్జ్కి పోయినావంట? చీచి, ఏం మాట్లాడుతున్నారండి? ఏంటే నీ కథ? నేనేం కథలు పడుతున్నావా? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? నా గురించి తెలియదా మీకు? నీ గురించి తెలుసు, నీ చెల్లెల గురించి తెలుసు. నీ చెల్లెలతో లేచిపోయి. మా ఫ్యామిలీ జోలికి రాకు చెప్తున్నా. నా ఫ్యామిలీ జోలికి వస్తే నీ ఫ్యామిలీ జోలికి వస్తే చెప్తున్నా. ఎక్క మాట్లాడుతున్నా? లిమిట్ ఉంటే మంచిగా ఉంటా.
ఎన్ని రోజులు సంసారం చేస్తున్నావు? నా మీద నమ్మకమే లేదా నీకు? నా జీవితం వేస్ట్, సావడమే బెటర్ ఇంత అవమానాలు పడడం కన్నా. వేస్ట్, బ్రతికి కూడా వేస్ట్. సుజాత అయ్యో ఏం చేద్దురే పోలీసులు చంపేస్తారా ఈ విషయం నాకు చచ్చిపోతావురా పిల్లారా తీసుకోరా నమస్తే మేడం. కాల్స్ డేటాని ట్రేస్ అవుట్ చేయండి. అలాగే మేడం. అసలు విషయం మొత్తం అందులో తెలుసుకో. మంచిది మేడం. వల్ల కుటుంబం కొంపదీసి నేను చేసిన కాలైతే కాదు. అదే నా వల్ల కుటుంబం బలైపోయింది. ఎవరు వచ్చారు? అక్క ఏమైంది, ఏడుస్తున్నావు? కూర్చో, ముందు కూర్చో. మీ బావగారు నన్ను అనుమానిస్తున్నాడు రా. ఏమైందక్క? ఎందుకు అసలు ఏమైంది? ఎవడో ఒక 50 ఏళ్ల వాడు 4 రోజుల నుంచి పొద్దున్న రాత్రి ఫోన్లు చేస్తున్నాడు రా. వాడలా ఫోన్లు చేస్తుంటే బావగారు నన్నే అనుమానిస్తున్నారా. నేను బాధపడుతున్నా అంటే అర్థమైంది. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఏమైందిరా? అసలు ఏం జరిగిందిరా? నా వల్ల ఒక కుటుంబం ఏం జరిగింది తమ్ముడు? చెప్పు, ఏం జరిగింది? ఏదో సరదాగా నేను ఫోన్ చేస్తే ఆ రాకాలతో ఒక కుటుంబం పొద్దున్న నేను చూసిందదా? ఎంత పని చేసావురా? కుటుంబం చచ్చిపోయింది. నువ్వు పోలీసులకు లొంగిపో. నేను లొంగిపోతానక్క, నా తప్పు తెలుసుకున్నా. ఈ కమలానగర్ కేసు ఎక్కడి వరకు వచ్చిందో ఇంకా కానిస్టేబుల్స్ రాలేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఎంక్వైరీలో ఏం తెలిసింది? కాల్ డేటాలో తేజ అని అబ్బాయి పేరు వచ్చింది మేడం. చాలా వల్గర్ గా మాట్లాడాడు మేడం. వెరీ గుడ్ రిపోర్ట్. ఈ హత్య కారణం వాడే అని అర్థమైంది. వాడికి పోలీసు రుచి చూపిద్దాం. పట్టుకురండి వాడు. అలాగే మేడం. హలో పోలీస్ స్టేషన్, మీరు వెతుకుతున్న నేరస్తుడు మా తమ్ముడే. ఉన్నగాని ఒక్క తమ్ముడు పోలీసులు పట్టుకుపోతే. దయచేసి రాంగ్ కాల్స్ చేయకండి. ఎవరి జీవితాలతో ఆడుకోకండి. డోంట్ మేక్ రాంగ్ కాల్స్. డోంట్ ప్లే విత్ అదర్స్ లైఫ్స్. ఏ ఫిలిం బై బల్లెం వేణు మాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే. Please like, comment, share and subscribe to our Ballam Venu Madhav YouTube channel. బల్లెం వేణు మాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్.